రైట్ ఢిల్లీ ఎగ్జిట్ పల్స్ సంబంధించి మెజార్టీ సంస్థలు భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఉన్నాయంటున్నాయి. ఒకటి రెండు సంస్థలు తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించే ఛాన్స్ ఉన్నాయంటున్నాయి. ఒకవేళ మెజార్టీ సంస్థలు అంచనా వేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ కనుక ఢిల్లీలో గెలిస్తే మాత్రం 1998 తర్వాత గత 6 పర్యాయాలు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ దక్కలేదు. మరి దక్కబోతుందా, నిజం కాబోతుందా? దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్న ఎగ్జిట్ పోల్స్పై మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. 10 టీవీ స్టూడియోలో తెలకపల్లి రవి గారు, మీ అంచనా ఏంటి సార్? మెజార్టీ సంస్థలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. బట్ వేరేజ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి సర్వశక్తులు ఒడ్డింది. నేరుగా మోడీ తన ఎలక్షన్ అన్నట్టుగానే ఆయన ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్నట్టుగానే ప్రచారం చేశారు. ఆయనకు ఇండివిజువల్ హామీలు కూడా ఇచ్చారు. మీ అంచనా ఏంటి? ఖచ్చితంగా ప్రధాని మోదీకి కంట్లో నలుసులాగా పక్కలో బలంలాగా దేశాన్నంతా తను పాలిస్తుంటే తనున్న చోటును మటుకు ఆమ్ ఆద్మీ పాలించడం అన్నది ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైంది. అది కూడా కాకుండా మీరు అన్నట్టు ఎప్పటి నుంచో మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఉన్నప్పటి నుంచి బీజేపీకి కంచుకోవటానికి పేరు. దాన్నే ఈ జాతీయ కేంద్ర ప్రాంతంగా ఇది మార్చిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళకి అసలు ఏమీ రాకపోవడం అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి 3 సార్లు గెలిచిన తర్వాత ఈసారి ఎట్లయినా రావాలని వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఛాన్స్ వస్తే ఏం పెద్ద అనూహ్యం అని మనం అనలేం, కానీ ఆప్ నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను ఇప్పటికి కూడా భావిస్తున్నాను. ఎందుకంటే అంత కక్ష సాధింపు టార్గెట్ చేశారు, అంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకొని వీళ్ళు ప్రజాకంటకులు అయిపోయారు, తొలగించాలనుకునేంత పరిస్థితి ఆప్ తెచ్చుకుందా అని అయితే మనం భావించలేం. ఇంకా ప్రొజెక్షన్స్ అంటారా సతీష్, మరొకటి గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ఉన్న సర్వే సంస్థలు చెంపలేసుకున్నాయి లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత. ఆ తర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకున్నాయి. ఒక చాలా నాటకీయమైన సన్నివేశాలని మనం చూసాం. వాళ్ళలో చాలామంది ఇప్పుడు అసలు చేయలేదు. అది కూడా మనం గమనించవచ్చు. ఇంకోటి బిట్వీన్ ది లైన్స్ కనుక మనం చూస్తే నేరుగా ఆప్ వస్తుందని చెప్పిన ఒకరిద్దరిని మినహాయిస్తే ఎక్కువ మంది 29, 31 మధ్యలో అటు ఇటుగా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సర్వే సంస్థలు నియర్లీ మ్యాజిక్ ఫిగర్ ఒక్క సంస్థ మటుకు 51 బీజేపీకి ఏదో ఇచ్చింది, కానీ 51 ఇచ్చారు. కానీ మీకు ఆ లెక్కన అయితే ఈయన మన కేకే సర్వే అతను ఓవర్ హెల్మింగ్ వీళ్ళకి ఇస్తుంది. కాబట్టి చాలా గట్టి పోటీ జరిగినట్టుగా ఉంది. ఆపు నిలబెట్టుకోవడానికి శక్తి కొద్దీ పెనుగులన్నట్టే కనిపిస్తుంది. అది ఫలించి వాళ్ళు మళ్ళీ నిలబడినా మనం ఏమి ఆశ్చర్యపోనవసరం లేదు. బీజేపీ ఫేస్లెస్, అంటే మోడీ ఫేస్తో అమిత్ షా ఫేస్తో ఢిల్లీలో వాళ్ళు గెలిస్తే గెలవాల్సిందే, కానీ రాష్ట్రంలో వాళ్ళు ఒక ఫేస్ను ప్రొజెక్ట్ చేయలేకపోయారు. ఆ ప్రొజెక్ట్ చేసిన రమేష్ బిదూరి లాంటి ఫేసెస్ ఏమో బాగా రివర్స్ బెడిసి కొట్టాయి. అందుకని కాంగ్రెస్కు ఫేస్ లేదు. కేజ్రీవాల్ అతిషియన్ ఆమెను కూడా ముందు నుంచి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అందువల్ల ఇప్పుడు పైగా పంజాబ్ ఎలక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా సిక్ చాలా సిగ్నిఫికెంట్ ఓటర్ కాబట్టి అది కూడా ఒక పాత్ర వహిస్తుంది. అందుకని ఆపు నిలబెట్టుకునే అవకాశాలు ఉండొచ్చు. ఓకే, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న సోలంకి శ్రీనివాస్ గారు. మీరు ఆల్రెడీ ఢిల్లీ ఎన్నికల్లో అక్కడ పనిచేశారు, ఎలక్షన్స్లో చాలా రోజులు అక్కడ ఉన్నారు. మెజార్టీ సంస్థలు భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపుతున్న 1-2 సంస్థలు ఆమ్ ఆద్మీకి కూడా ఛాన్స్ ఉందని చెప్తున్నాయి. చాలా ఎగ్జిట్ పోల్ సంస్థ సర్వేలు గతంలో నిజం కాలేదు కొన్ని సందర్భాల్లో. ఒకటి. నెంబర్ 2, 1998 నుంచి 6 పర్యాయాలుగా భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ఓటరు మొగ్గు చూపట్లేదు. మూడోది, గత 2 టర్మ్స్ మీరు అద్భుతమైన విజయాలు సాధించారు కేంద్రంలో. మొన్న కూడా కొంత సీట్లు తగ్గినా తిరిగి మళ్ళీ ఎన్డీఏని నిలబెట్టుకోగలిగారు. మరి ఏం జరగబోతుంది? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాబోతుందా? కొంచెం టైట్ ఫైట్ ఏమైనా మీరు ఫీల్ అయ్యారు అక్కడ? ఒకటి సతీష్ గారు, జనరల్గా మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తా. ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి 100% అక్యురేట్గా రావాలని ఏం లేదు, రిజల్ట్ 100% రాకూడదని కూడా ఏం లేదు. అది రేపటి రోజు రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. కాకపోతే మాకు సంబంధించినంత వరకు మీరు ఇందాక చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేశారంటే మేము ఏ ఎన్నికలనైనా, అది కింది స్థాయి గ్రామ సర్పంచ్ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు మేము 100కి 100 మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాము. దాంట్లో ఎటువంటి ఇది లేదు. మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ముఖ్యమంత్రిగా పోయారంటే ఆయన మా పార్టీకి సంబంధించిన టాప్ లీడర్. ఈ రోజు ఆయన ప్రచారం చేస్తారు. ఆ పదాన్ని ఎందుకు వాడానంటే, నేను యాక్చువల్గా ఢిల్లీకి కాంగ్రెస్ కానీ మీకు కానీ ఇప్పుడు ఒక ఫేస్ లేదు. మీకు సుష్మా స్వరాజ్ తర్వాత ఒక చెప్పుకోదగ్గ ఒక ఫేస్ కానీ లేదంటే ఆ లీడ్ లేదు. ఆ బాధ్యతని ఈసారి ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నారు. అదే విషయం చెప్తున్నా. ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీ ఎలక్షనే కాదు, తెలంగాణ ఎన్నికల్లోనూ అట్లే చేస్తారు, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అట్లే చేస్తారు. మా పార్టీకి సంబంధించినటువంటి
ఏ ఎన్నికలు జరిగినా మా పార్టీ తరఫున వారు మాట్లాడతారు, మా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు. దాంట్లో మాకేం మీరు ఎవరిని లేదు. అయితే దీంట్లో రెండు ఏంటంటే అక్కడ ఢిల్లీలో అసలు బీజేపీకి స్టాండ్ అసలు ఏం మాత్రం అవకాశమే లేదన్నట్టుగా అయితే ఏం లేదు. మీకు 2014 తీసుకున్నా, 19 తీసుకున్నా, 2024లో తీసుకున్నా భారతీయ జనతా పార్టీ 3 పర్యాయాలు గాను 7 పార్లమెంట్ సీట్లు బీజేపీయే గెలిచింది. 2013లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ రోజు వచ్చినటువంటి సీట్లు 31, బీజేపీకి వచ్చినవి 28. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 10 సీట్లు 12 సీట్లు ఏదో వచ్చింది. వాళ్ళతోటి మైనార్టీ ప్రభుత్వం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చూసిరు. వాళ్ళ మధ్యన ఏదో చర్చలు జరిగినాయి. మళ్ళీ ఏదో బెడిసి కొడితే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ రాజీనామా చేసేయడం, 2015లో మళ్ళీ ఎన్నికలకు పోవడం, అప్పుడు బీజేపీకి సీట్లు తగ్గినాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. సరే, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఏమైపోయిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే దేనికైతే నాకు పేటెంట్ హక్కు ఉందో, ఏదైతే నేను నిజాయితీ పరుడని చెప్పుకున్నాడో, ఎక్కడైతే నాకు అవినీతికి నేను ఆస్కారం లేకుండా పాలన చేస్తా అని ఏ నినాదంతో అయితే పోయిండో దానికి పూర్తిగా వ్యతిరేకమైంది. అంటే ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అవినీతికి కవలపిల్లలు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ, అవినీతి రెండు కవలపిల్లలు లాంటివి. అటువంటి కాంగ్రెస్ పార్టీని మించి కూడా ఢిల్లీలో అవినీతి అనేటువంటిది జరిగింది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు, సంజయ్ జైన్ ఆయన ఎవరో ఇంకొక జైన్, ఆయన దాదాపుగా సంవత్సరం పాటు ఆయన జైల్లో ఉన్నాడు. అట్లా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం జైళ్ళలో మగ్గడము. ఆయన కూడా ఏది శీష్ మహల్ అనేటువంటి పెద్ద భవంతిని కట్టుకుంది. నాకేదో చిన్న ఇల్లు ఉంటే చాలు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ చంద్రశేఖరరావు గారు గతంలో చెప్తా ఉండే, నాకు నా భార్య ఏముంది, ఇద్దరం లింగు అంటూ ఉంటాము అని ఎట్లయితే ప్రచారం చేసుకున్నారో అంతకంటే ఎక్కువగా ప్రచారం చేసుకున్నారు. అంటే వాస్తవే కదా. ఇప్పుడు మీరు నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎందుకు మీరు ఏవైతే చెప్పినో మీ ఫెయిల్యూర్స్ ని నేను చెప్తా కదా, చెప్పకపోతే నా ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే చెప్పుకొని వచ్చి, నేను పేరులోనే ఆమ్ ఆద్మీ అన్నారు, కానీ దాదాపుగా 700 కోట్ల రూపాయలతోటి ఒక శ్రీస్ మహల్ అనేటువంటి అద్దాల మేడను కట్టుకున్నప్పుడు మరి నువ్వు ప్రజలు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిరో దాన్నే నువ్వు ఫుల్ఫిల్ చేయనప్పుడు నేను చెప్పుకోవాల్సి వస్తుంది కదా. నా ప్లేస్ లో మీరున్న అదే పని చేస్తారు. అయితే ఇక్కడ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం క్లియర్ గా తెలుసుకోవాల్సిందే సతీష్ గారు, ఈ మొత్తం ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి సతీష్ గారు, జనరల్గా ఆ పార్టీకి సంబంధించి ప్రధానంగా వాళ్ళ యొక్క స్టార్ క్యాంపెయినర్స్ సోనియా గాంధీ గారో, రాహుల్ గాంధీ గారో, లేకపోతే ప్రియాంక గాంధీ గారో ఉంటారు. ఈ ఎన్నికల్లో ఎక్కడైనా వాళ్ళు కనిపించిరా? ఎక్కడ కూడా కనపడలేదు. లాస్ట్ అది ఎంతవరకు పోయిందంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేసేది అక్కడ కూడా ఒక దగ్గర తెలకపల్లి రవి గారు వెళ్తారు, ఒక దగ్గర నేను వెళ్తా, ఇంకో దగ్గర ఇంకొకరు వెళ్తారు అన్నట్టు. ఒకసారి ఏమో రేవంత్ రెడ్డి గారు పోయి ఒకటి రిలీజ్ చేశారు, ఒకసారి డికే శివకుమార్ గారు వెళ్ళి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఇట్లా ఈ రెండింటిని చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమో అక్కడ స్టాండే లేదనేది తెలిసిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో మొత్తం అవినీతిలో గురుకోపోయింది అనేటువంటి తెలిసింది. కాబట్టి ప్రజలు మళ్ళీ ఏమనుకున్నారంటే మేము ఎప్పటి నుంచో 70లో నుంచి 80లో నుంచి కాదు, మాకు సంబంధించినటువంటి సాహెబ్ సింగ్ వర్మ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు అవకాశం రాలేదు, సో ఈసారి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో మేము ఎన్నికల్లోకి వెళ్ళాము. అదే ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఉన్నాయో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి నయవంచన, మాట్లాడదాం అంటే రవి గారు, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక డిఫరెంట్ మోడల్ తో వచ్చింది. మేము అవినీతికి దూరం, మేము బీజేపీ, కాంగ్రెస్, మిగతా ప్రాంతీయ పార్టీలకు విభిన్నం అంటూ వచ్చింది, ప్రజలు విశ్వసించారు. అయితే లిక్కర్ స్కామ్, అలాగే ఆయన జైలుకి వెళ్ళడం అనేది కొంత పబ్లిక్లో ఇంపాక్ట్ చూపింది అన్నది ఒక చర్చ ఉంది. రెండోది కొందరు మంత్రులపైన అవినీతి ఆరోపణలు రావటం, అలాగే ఈ శేష్ మహల్ అండి, చివరికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాన్ని చివరికి ప్రస్తావించారు. అంటే ఇవి కొంత బలంగా పని చేయలేదని ఎందుకు అనుకోవాలి? అంటే మీ చివరి మాట ముందు తీసుకుందాం. చంద్రబాబు నాయుడు 100 పాళ్ళు, మోదీ ఇక పూర్తి బీజేపీ వాళ్ళని మించి ఆయన భజన కార్యక్రమం చేశారు, ఆయన వదిలేద్దాం, ఎన్డీఏలో ఉన్నారు, ఆయన చేస్తుండొచ్చు. ఇక రెండో విషయం, నేను మిత్రుడు శ్రీనివాస్ చెప్పేది, ఎన్నికలు అయిపోయి ఎగ్జిట్ పోల్స్ లెవెల్లో ఉన్నాము. ఇప్పుడు దాని మీద మనం ఫోకస్, అంటే మనం వచ్చిన కొన్ని ఫిగర్స్ ఆధారంగా కొంత మనం చేస్తున్నాం. అవినీతి అంటారా, ఒక అదానీనో ఇంకెవరో చాలా ఉన్నాయి ఇప్పుడు. అందుకని బీజేపీ ఏదో పరమ స్వచ్ఛంగా ఉన్నట్టు, మిగిలిన వాళ్ళందరూ అవినీతికి ప్రతిరూపాలు అయినట్టు అది చెప్పడానికి ఏం లేదు. అప్పుడు అసలు ఢిల్లీ ఎందుకు, మదన్లాల్ ఖురానా ఎందుకు దిగిపోయాడు? హవాలా డైరీల కేసులో దిగిపోయాడు. అవినీతి కేసులో వాళ్ళే ఆయన దించి వేరే ఆయన పెట్టారు. చాలా కేసులు అవన్నిటిలోకి నేను పోను. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు. కేజ్రీవాల్ జైలు, ఆయన జైల్లో ఉన్నాడు, ఈయన జైల్లో ఉన్నాడు కాదు, ఆయన జైల్లో పెట్టారు, ఈయన జైల్లో పెట్టారు అని చెప్పాలి ఇప్పుడు వాస్తవంగా. ఎందుకంటే సుప్రీంకోర్టులు, హైకోర్టులు కూడా వీటిలో ఏం పసలేదు, మీరు ఎంతసేపటికి వాంగ్మూలాల ఆధారంగా పెడుతున్నారని వాళ్ళు అన్నారు. కేసు ఏమవుతుందో అల్టిమేట్గా ఎవరైనా కేసు తేలొచ్చు.
కాబట్టి ఇప్పుడు శేష్మాల్ అంటారా, తప్పకుండా ఎవరైనా లగ్జూరియస్గా అలా చేస్తే పొరపాటు, అది రేపు వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా జవాబు ఇవ్వాల్సిందే. ఒకవేళ ఆప్ మళ్ళీ వచ్చినా దీనికి అరవింద్ కేజ్రీవాల్ చెప్తారు. కానీ ముఖ్యమైనది ఏంటంటే ఇంత షో చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా అన్నింట్లో ఒక 30 దాకా అటు ఇటుగా ఆప్కు చూపిస్తున్నారు. అంటే ఆప్ నిలబెట్టుకుంది అని మీరు చూస్తే చంద్రబాబు నాయుడు అవినీతి అనే జగన్ జైల్లో పెట్టాడు. ఈ మధ్య చంద్రబాబు గెలిచాడు, అంతకుముందు జగన్ కూడా గెలిచాడు. వీళ్ళు జార్ఖండ్ ముఖ్యమంత్రిని ఇలాగే జైల్లో పెట్టారు, మళ్ళీ ఆయన కూడా గెలిచాడు. మాకు ఫేస్ అంటే మోదీ అని అది గర్వంగా చెప్పుకుంటే తప్పకుండా జాతీయ నాయకుడు, ప్రధానమంత్రి, దేశానికే ఆయన నాయకుడు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ లేడా, లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్ లేడా, రాష్ట్రాల్లో అసలు ఫేస్లే ఉండరు, అది మాది ఫేస్లెస్ పార్టీ అంటే అది కూడా ఏమి, అదే అక్కడే వస్తుంది. ఖచ్చితంగా ఢిల్లీలో ఆప్ లాంటి పార్టీ ఖచ్చితంగా ఒక ఫెడరల్ ఫేస్, ఒక రాష్ట్రాలు వాటికి సంబంధించిన ప్రత్యేకతలు. ఎందుకు ఢిల్లీ ప్రజలు పార్లమెంట్ సీట్లన్నీ బీజేపీకి మోదీకి ఇచ్చినా కానీ అసెంబ్లీ సీట్లలో మటుకు 2 సార్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే భారతదేశం యొక్క విచక్షణ, కొంత విద్యాధికులు ఎక్కువగా ఉంటాము, లేదా అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్స్ ఉంటాము, వీటన్నిటి వల్ల అది 2-3 సార్లు వాళ్ళు సాధించారు. ఈసారి కూడా సాధించవచ్చు. కాంగ్రెస్ అంటారా, కాంగ్రెస్ ఈజ్ నాన్ ఎంటిటీ, అక్కడ వాళ్ళు దెబ్బతినిపోయారనేది వాళ్ళు ముందు నుంచి అది ఒప్పుకుంటున్న విషయమే. నిజానికి ఈ ఫలితాలు ఇలా రావడంలో కాంగ్రెస్ వాళ్ళు ఆశించినంత కూడా తెచ్చుకోలేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. వాళ్ళు ఒక మేరకు చీల్చగలిగితే అప్పుడు పరిస్థితి ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేదేమో. ఎనివే 2-3 రోజులు వస్తాయి కాబట్టి ఫలితాలు మనం చూడొచ్చు. నేను అనుకుంటాను బీజేపీ వాళ్ళు కూడా ఏకపక్షంగా ప్రకటించుకునే పరిస్థితులు ఏం లేరు. దేర్ ఆల్సో వెయిటింగ్, దే ఆర్ ఇది ఫింగర్స్ క్రాస్డ్ అంటారు చూడండి, చూద్దామన్న పద్ధతిలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు అంతే. అంటే అది నిజమే, ఇంత చేసిన తర్వాత కూడా నిలబడ్డం అన్నది చిన్న విషయం ఏం కాదు. అరవింద్ కేజ్రీవాల్ ఆయన టీము గట్టి పోటీనే ఇచ్చారు. అంటే ఒకవేళ మెజార్టీ సంస్థలు నిజమయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఏంటి? ఒక పంజాబ్లోనే అధికారంలో ఉంది, ఎందుకంటే పంజాబ్లో సెకండ్ పొజిషన్లో అటు కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్టేక్ అక్కడ తగ్గిపోయింది. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు సన్నగిల్లాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇండివిజువల్గా ఇక్కడ కేజ్రీవాల్ గెలవటానికి కోరుకోవట్లేదు, రావాలని కూడా వాళ్ళకు లేదు ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ. ఈ ఇంపాక్ట్స్ ఎలా ఉండొచ్చు, కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? కాంగ్రెస్కి ఒక ఖచ్చితమైన వ్యూహము, పద్ధతి లేకపోవటం కూడా ఈ పరిస్థితికి ఒక కారణము. మీరు అసలు ఒక ప్రాంతీయ పార్టీ 2వ రాష్ట్రంలో ఉందనేది మాట్లాడుతున్నారంటేనే ఆప్ యొక్క ప్రత్యేకమైన ముద్ర మనం గుర్తించాల్సి ఉంటుంది. అందులో ఇంకా రెండో మాట ఏం లేదు. అలాగే బీజేపీ ఆఫ్ 2024 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 2019 ఆర్ 2014. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా కోరుకొని వాటి మీద ఆధారపడిన బీజేపీ కానీ ఇది ఉంది. అందువల్ల సిక్కుల్లో ఏ రోజు బీజేపీ ప్రధానమైన పార్టీ కాదు పంజాబ్లో. ఢిల్లీలో కూడా వాళ్ళు సిగ్నిఫికెంట్గా ఉన్నారు. మైనార్టీలు, ఆఖరికి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ శరణార్థులు, ఇలాంటి చర్చలన్నీ ఢిల్లీలో నడిచాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఢిల్లీ గెలిస్తే వాళ్ళకి అది పెద్ద రాజకీయ విజయం అవుతుంది, అందులో ఇంకేమీ సందేహం లేదు. అలాగే ఇప్పుడు రైతాంగ ఉద్యమం ఇంకోటి ఏం జరిగినా ప్రతిసారి కాంట్రవర్సీ అవుతుంది ఈ మధ్యకాలంలో. సరిగ్గా ఆ కారణం వల్లే ఢిల్లీ కాపాడబడుతుందా లేదా అంటే ప్రతిపక్షాలు కాపాడుకుంటాయా లేదా అన్నది ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి సవాల్. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమై బీజేపీ గెలిస్తే వాళ్ళు తప్పకుండా పండగ చేసుకునే మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే 23 వాళ్ళ నుంచి కంచుకోవటం అనుకుంటూనే తెచ్చుకోలేకపోతున్నారు. కాబట్టి మోడీ ఉండే చోటుగా ఇట్ విల్ బి ఏ మేజర్ అడ్వాన్స్. కానీ ప్రశ్నార్థకంగానే ఉంది ఇంకా అని ఎగ్జిట్ పోల్. రైట్. శ్రీనివాస్ గారు, గత 6 టర్మ్స్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు ఢిల్లీకి సంబంధించి. ఈసారి ఖచ్చితంగా ఇవి నిజం కాబోతున్నాయని అంచనా ఉందా, లేదంటే కొంత ఏమైనా టైట్ కావచ్చా అన్నది ఒకటి. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి శత్రువుకి ఈసారి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. అంటే నేనైతే మా పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ టాక్స్ జరుగుతున్నప్పుడు మేమైతే 100% కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా మేము ఢిల్లీలో ఎలక్షన్స్లో పాల్గొన్నప్పుడు కూడా చూసినాము. అక్కడ మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా 100% కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒకటండి సతీష్ గారు, నేనేమన్నా భిన్నంగా ఉచిత హామీలు కూడా ఎక్కువ ఇచ్చారు ఈసారి. మేము ఉచిత హామీలు ఇవ్వలేదు. అంటే నేను అనుకున్నా మీరు ఆ క్వశ్చన్ స్టార్టింగ్ లోనే అడుగుతారు. అంటే జనరల్ గా భారతీయ జనతా పార్టీ ఉచితాలను కొంచెం గతంలో విమర్శన చేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం కొంత అంటే ఉచితాలు ఎంతవరకు ఇస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్ విషయం సతీష్ గారు. ఇప్పుడు ఎంతవరకు మనం ఉచితాలను అనుచితమైనటువంటి ఉచితాలు ఇవ్వడం వేరు, అవసరమైనటువంటి ఉచితాల వరకు అది వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉచితం అన్నారు, రేషన్ బియ్యం ఇస్తున్నాం, అది ఇవ్వాలా వద్దా, అది అనుచితమా
అవసరమా, ఈ రెండింటిని ఆలోచించుకోవాలి. లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇస్తున్నప్పుడు ఈ రెండింటిని బేరీజ్ చేసుకున్నప్పుడు అర్థమవుతుంది మనం అనుచితమైనటువంటి ఉచితాలను ఇస్తున్నామా, అవసరమైన మేరకు ఉచితాలను ఇస్తున్నామా. క్వశ్చన్ ఇప్పుడు లేవుడీలని వీటికి పేరు పెట్టిందే నరేంద్ర మోదీ గారు. మోదీ లేవుడీలు మేమిస్తే సముచితము, ఇతరులు ఇస్తే అనుచితం అంటే కుదరదు కదా. అవసరమైన మేరకు ఇవ్వడం ఒకటి, అనుచితం నేను నిలబడు, నీ ప్యాంటు నేను వేస్తా, షర్టు నేను వేస్తా, ప్యాంటు నేను వేస్తా, చాలా ఎక్కువ ఇచ్చారు సతీష్. లేకపోతే నీ అవసరం మేరకు బొట్టు పెట్టుకోవడానికి, నీ కళ్ళద్దాలు పెట్టుకోవడానికి, నీ కంటి చూపు కనిపిస్తుంది. ఒక నిమిషం, మీరు చెప్పేదాన్ని నేను చెప్పేదాన్ని. నేను ఇన్ని రోజులు ఏం జరిగేదంటే నువ్వు ఒక మనిషి నిలబడితే నీకు ప్యాంటు నేనే ఇస్తా, షర్టు నేనే ఇస్తా, డ్రైవర్ కూడా నేనే ఇస్తా అనేటువంటిదేమో అనుచితం అంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ కళ్ళు కనిపిస్తలేవు కదా, మీరు ప్యాంట్ వేసుకున్నారు, షర్ట్ వేసుకున్నారు, బూట్లు వేసుకున్నారు, టై కట్టుకున్నారు, అంతా టాప్ ఉన్నారు, కానీ కళ్ళ ఏమంటారు కొద్దిగా కంటి చూపు వన్నగించింది కాబట్టి నువ్వు కళ్ళద్దాలు కొనుక్కో అని నేను అంటున్నా. నేను కళ్ళద్దాలు కొనిపిస్తున్నా. అంతవరకు దీంట్లో మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏం లేదు కదా. అంటే ఉచిత హామీలు ఇచ్చామని ఒప్పుకుంటూనే బట్ మేము ఇచ్చిన అర్థవంతమైన హామీలు కొన్ని సెక్షన్స్ కి అది ఉపయోగపడే హామీలు అంటున్నారు. సతీష్ నేను అనేది ఏంటంటే మేము ఇస్తే సముచితం, ఇతరులు ఇస్తే నేనేం అట్లేమనలేదు. నేను అట్లా అంటలేను. నేను అట్లా అంటలేను. ఇతరులు మీరు చెప్పినట్టుగా నేను ఇచ్చిందే కరెక్ట్, మీరు ఇచ్చింది తప్పు అని నేను అంటలేను కదా. నేను అంటలేను అన్న తర్వాత సరీష్ ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాం మహిళలకు, దాన్ని ఇంత పెంచుతా ఉన్నారు. తర్వాత 2,500 ఇస్తా ఉన్నారు. మరి ఏది 1000 సముచితమా, 2,100 తర్వాత 2,500 చేస్తా ఉంటే మేము ఇప్పుడే 2,500 అన్నారు. ఇప్పుడు అలా అన్న అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇవ్వలేమంటున్నారు కాబట్టి అదొక ముఖ్యమైన ప్రశ్న. కానీ రెండవది ఇన్నిసార్లు అరెస్టులు చేసి ఇన్ని కేసులు పెట్టి ఇంత ఫోకస్ పెట్టినా ఆమ్ ఆద్మీ పార్టీ నిలదొక్కున్నట్టు మటుకు మనకి ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మార్జిన్లో ఉన్నారు, కొంచెం పెరిగితే వాళ్ళు వస్తారు, కాదంటే వీళ్ళకి మళ్ళీ ఒక 25 ఏళ్ల తర్వాత ఒక అవకాశం రావచ్చు. అసలు రానే రాదు అని మనం ఏం చెప్పలేం. కానీ వీళ్ళు ఆశించిన స్థాయిలో, వీళ్ళు బొంబాటు చేసిన స్థాయిలో మటుకు వస్తున్నట్టుగా లేదు. అంటే రవి గారు ఒకవేళ అంటే స్టార్ట్ చేసే ఎన్నికల మీద బుక్ రాశాడు, దిస్ ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా అని హెడ్డింగ్. సర్ప్రైజ్డ్ బికాజ్ ఇట్ బెలీడ్ ఆల్ ఎగ్జిట్ పోల్స్, ఆల్ సర్వేస్. ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఆశించడం తప్పులేదు, వాళ్ళు రాజకీయ పార్టీ గెలవాలనుకోవడం తప్పులేదు, గెలవచ్చు కూడా. కానీ భారతీయ జనతా పార్టీ ఈసారి గెలటం అనేది కొంత సిగ్నిఫికెన్స్ ఉండదని ఎందుకు అనుకోవాలి అనేది నా ప్రశ్న ఒకటి. రెండోది హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కొంత ఆమ్ ఆద్మీ నుంచి వాళ్ళకి కొంత సవాల్ ఎదురుతుంది రాజకీయంగా. ఎందుకంటే పంజాబ్, ఢిల్లీ గెలుచుకోవడంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అడుగు పెట్టారు. అలాంటప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీ ఇక్కడ సాధించడం ద్వారా మరింత బలోపేతం అయ్యే ఛాన్స్ ఎందుకు ఉంటుంది? సతీష్ 2 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. నేను ఇందాక పండగ చేసుకోవచ్చు బీజేపీ వాళ్ళు ఢిల్లీ గెలిస్తే, అది చాలా కీలకమైన విజయం అవుతుందని నేను చెప్తున్నా. కానీ ఓడిపోతే కూడా అంత తీవ్రమైనదే అవుతుంది. మళ్ళీ 2024 ఎన్నికల ఫలితాలకు ఇది కొనసాగింపు అవుతుంది. ఇంకో చిన్న అంశం, అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి నిన్న మాట్లాడిన రాహుల్ గాంధీ వరకు ఎలక్షన్ కమిషన్ ఎలా వ్యవహరించిందన్న దాని మీద తీవ్ర సందేహాలు వెలిబుచ్చారు. ఎన్నికలకు ముందే నేను చెప్తుంది, ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడడం కాదు. రవి గారు ఎలక్షన్ కమిషన్ యొక్క నిబద్ధత మీదనో లేకపోతే దాని పర్ఫార్మెన్స్ మీద డౌట్ రేజ్ చేసినంటేనే బీజేపీ గెలుస్తుంది వాళ్ళ ఆరోపణలు మీద ఏలెత్తిరంటేనే బీజేపీ గెలుస్తుందనే ప్లీజ్ నేనేమంటున్నా అంటే రవి గారు ఎలక్షన్ కమిషన్ ని డౌట్ చేసిరంటేనే బీజేపీ గెలుస్తుందనేదానికి ఇది ఒక సిగ్నల్ అనుకోవచ్చు. ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే ఇందాక నేను మాట్లాడుతుంటే రవి గారు చిన్న ఇంటరప్షన్ ఇచ్చారు. నేను ఉచితాలు అనేటువంటి ఎంతవరకు రాకూడదు అంటే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి స్పీకర్ గారు ఏమన్నారంటే మేము ఇచ్చినటువంటి హామీలు ఆర్థిక పరిస్థితిని సరిగ్గా బేరీజ్ వేసుకోకుండా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి 18 గంటల నుండి 20 గంటల వరకు కష్టపడి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని పనిచేస్తున్నారని చెప్పారు. అది రేపటి రోజు భవిష్యత్తుకు అది మంచిదా అంటే నువ్వు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 18 గంటల నుంచి 20 గంటల వరకు పనిచేస్తారు. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణలో ఆర్థిక పరిస్థితి అన్ని చోట్ల
విషయంలో ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే నీకు ఎంత ముందు చూపు లేదు, అసలు నీ రాష్ట్ర పరిస్థితి మీద నీకంటూ ఒక అవగాహన లేదు. రాష్ట్ర పరిస్థితిని ఈ స్థాయిలో దిగజార్చడం, ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినటువంటి ఈ రకమైనటువంటి ఉచితాలు కరెక్ట్ కాదనేటువంటి సతీష్ అన్నిటికీ అతీతమైనట్టుగా మాట్లాడితే లాభం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం కూడా నేను ఫస్ట్ నేను అడ్మిట్ అయినా ఏమన్నా నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఎన్డీఏ కూడా ఇవన్నీ ఎదుర్కొంది. మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవన్నీ నిన్న కూడా చంద్రబాబు నాయుడు మేము ప్రకటించిన ఇవ్వలేమన్నారు. బీజేపీ కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామి. అందుకని ఇంకా రెండో మాట ఏముంది దీంట్లో. ఇంకొకటి ఈ ఎలక్షన్ కమిషన్ మీద మాట ఈ రోజు రాలేదు, 10 రోజుల నుంచి కేజ్రీవాల్ చాలా స్పష్టంగా తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరు ఎలక్షన్ కమిషన్ ని డౌట్ చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఎవరు ఎలక్షన్ ఎవరెందుకు బీఆర్ఎస్ వాళ్ళు డౌట్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు చేశారు కానీ నేను ఆ మాట ఆరోపణలు మాట్లాడుకున్నాం. ఒక్కటే సెకండ్ చాలా సార్ నాకు జీవీఎల్ నరసింహారావు బుక్ పంపించాడు, బుక్ వేశాడు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగానో ఏదో పనిచేశాడు ఆయన, రాజ్యసభ సభ్యుడు బుక్ వేశాడు ఈవీఎంల మీద. దానికి ముందు మాట చంద్రబాబు నాయుడు గారు రాశారు. ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేదు. నేనేమంటానంటే బీజేపీ గెలిచే దగ్గర ఎలక్షన్ కమిషన్ మీద డౌట్ చేయడము, బీజేపీ గెలవని దగ్గర మిమ్మల్ని కాదు జనరల్ గా ఆయన అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నరసింహారావు గారు ఏం రాసిరో నాకు తెలియదు. మీరు మాట్లాడేదాన్నే చెప్తున్నా నేను. మీరేమంటారంటే బీజేపీ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ ఎలక్షన్ కమిషన్ యు ఆర్ టాకింగ్ బ్యాడ్ సార్. నేను చెప్తుంటే మీరు ఎట్లా కాదంటారు? అక్కడ ఆపేద్దాం అంటే రవి గారు ఇక్కడ 2 రకాల చర్చ జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ కనుక గెలిస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి పార్టీలు ఆయన్ని ఒక లీడ్ పాయింట్గా చూస్తాయి, ఇక రాహుల్ పరిస్థితి అయిపోయింది అన్నది ఒక చర్చ జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, కేజ్రీవాల్ గెలిస్తే భారతీయ జనతా పార్టీకి హిందీ బెల్ట్ రాష్ట్రాలు ప్రధాన సవాలుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొంత పాజిటివ్గా తీసుకోవచ్చు అని. ఒకవేళ కేజ్రీవాల్ ఓడిపోతే అప్పుడేం జరగవచ్చు రాజకీయంగా? అంటే ఇండియా కూటమి పరంగా పక్షాలు కూడా ఈసారి మద్దతు తెలిపిన నేపథ్యంలో అదొక జరగవచ్చు. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా తన విస్తరణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు? ఇప్పుడు బీజేపీ మ్యాక్సిమం లిమిట్ చేరుకుంది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవటము, పోకుండా చూసుకోవటం మొదటిది. ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మళ్ళీ 2019 లాగా తన బలం తను తెచ్చుకోవటం అన్నది దాని ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు. ఇంకా ఇండియా విషయానికి వస్తే అసలు ఢిల్లీలో ఇండియా లేదు. ఎందుకని అంటే కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది, ఆప్ వేరుగా పోటీ చేసింది. ఆ 2 పార్టీలు ఎక్కడ ఇంతకుముందు హర్యానాలో హిమాచల్ కూడా వాళ్ళేం కలిసి పోటీ చేయలే. అందువల్ల ఢిల్లీ గెలిస్తే కేజ్రీవాల్ ఏదో నాయకుడు అయిపోతాడని లేదు, కాకపోతే రాహుల్ గాంధీ నాయకుడు అనేది కూడా లేదు. అది చాలా విస్తృతమైన విశాలమైన ఒక కూటమిగానో ఒక వేదిక అనాలి. అలా ఉంది. ఖచ్చితంగా ఢిల్లీ గెలిస్తే ఇండియా లేదా బీజేపీ వ్యతిరేక పార్టీలకు, మత రాజకీయాలు వ్యతిరేకించే పార్టీలకు ఊపు వస్తుంది, అందులో సందేహం లేదు. ఓడిపోతే అంటారా 3 సార్లు గెలిచిన ఒక పార్టీ 4వసారి ఓడిపోతే అదేమి భూకంపం అయితే ఏం రాదు. రెండవది ఇదంతా చేశారని అంటే గెలిస్తే వచ్చే ఎఫెక్ట్ బీజేపీకి ఎక్కువ ఉత్సాహం ఇస్తుంది. బీజేపీకి గెలిస్తే వాళ్లకు దేశ రాజకీయ సన్నివేశం వేరే వాళ్ళు గెలిస్తే ఈ ఇతర శక్తులకు ఇండియా కూటమికి కొంత ఉత్సాహం కలుగుతుంది. అది దీని ప్రభావం మీరు అన్నట్టు పంజాబ్ మీద, ఉత్తరప్రదేశ్ మీద కూడా మాటకు వస్తే ఉత్తరప్రదేశ్ మీద కూడా తర్వాత పడేటటువంటి అన్ని వస్తాయి. ఒక సిరీస్ వస్తుంది. ఎందుకంటే ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు జేడీయూ వాళ్ళు ఈ జమిలీ ఎన్నికలు అనే దాని మీద కొంత ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని ప్రశ్నలు వచ్చాయి. తప్పకుండా వీళ్ళు కొంచెం తల ఎగరేసే ఒక అవకాశం ఇప్పటివరకు తల ఎగరేయట్లేదు. కొంత తల ఎగరేసి ఇంతకుముందు వాజ్పేయి హయాంలో సమత, లలిత, జయలలిత అని ఉండేది. సమత, మమత, లలిత అనేవాళ్ళు కూడా. 3 వాజ్పేయిని ముప్తిప్పలు పెట్టేవాళ్ళు. సో అలాంటి ఒక పరిస్థితి రావచ్చు. సతీ గారు ఒకటి మీకు అడుగుతున్నాను, అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు బడ్జెట్లో మీరు వదిలిన ట్యాక్స్ బెనిఫిట్ సంబంధించి కూడా కొంత ఇంపాక్ట్ చూపించింది అంటున్నారు. మీ అంచనా ఏంటి ఆ విషయం? సార్ 2 విషయాలు. ఒకటి ఇండి కూటమి గురించి మాట్లాడి, ఇండి కూటమి అనేటువంటి దేశంలో ఎక్కడ లేదు, పేపర్లలో మాత్రమే ఉంది. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కదా, ఇండి కూటమిలో భాగం కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ 2 సపరేట్ గానే పోటీ చేసినాయి కదా. బెంగాల్లో మమతా బెనర్జీ ఇండి కూటమిలోనే ఉంది కదా, ఆమె సపరేట్ గానే పోటీ చేసింది కదా. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇండి కూటమిలోనే భాగం కదా, ఆయన సపరేట్ గానే పోటీ చేశాడు కదా. ఉత్తరప్రదేశ్ లో కూడా వాళ్ళేం సఖ్యతగా పోటీ చేయలేదు కదా. ఉత్తరప్రదేశ్ లో కూడా వాళ్ళు సఖ్యతగా పోటీ చేయలేదు. ఆయన అక్కడ
మళ్ళా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పోటీ చేసినటువంటి అఖిలేష్ యాదవ్ ఢిల్లీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు, అరవింద్ కేజ్రీవాల్ కి చేశాడు. ఇది నెంబర్ 1. సో ఇండి కూటమి అనేటువంటి పేపర్ల వరకు మాత్రమే ఉంది, అది ఎక్కడ కూడా రియాలిటీలో లేదనేటువంటిది ఒకటి క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండోది మీరు చెప్పినట్టుగా బడ్జెట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ మీరు లేవదీశారు. బడ్జెట్ అనేటువంటిది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ రోజు బీజేపీ ఉంది, నిన్న కాంగ్రెస్ ఉంది, ఈ రోజు బీజేపీ ఉంది, రేపు ఇంకో పార్టీ ఉన్నా కూడా ఇవే డేట్స్ లలో పెడతారు. నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది కాదు. ఒకవేళ మీరు ఎన్నికల ఢిల్లీకి సంబంధించి ఇచ్చినంత మాత్రం కొంత మిడిల్ క్లాస్ పైన సాలరీ ఇంపాక్ట్ చూపించారు. అదే అంటున్నా, బడ్జెట్ అనేటువంటి ఢిల్లీని దృష్టిలో పెట్టుకొని ఇస్తే ఢిల్లీ వరకే పరిమితమైందా, దేశం మొత్తానికి బెనిఫిట్ అవుతుందా? రేపటి రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఐటీ చెల్లింపుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెనిఫిట్ ఇప్పుడు మీరు అన్నిటినీ ఇప్పుడు 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఐటీకి సడలింపులు ఇవ్వట్లేదు, మినహాయింపులు ఇవ్వట్లేదు అని మీరే సతీష్ గారే ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి ఏదైనా కొద్దిగా మంచి జిఎస్టీలు ఈ రెండు కట్టడం అనేది మొన్న లోక్సభ ఎన్నికల్లో అది ఇంపాక్ట్ చూపించింది అనేది మీరు కూడా గ్రహించారు భారతీయ జనతా పార్టీ. దాని నేపథ్యంలో వచ్చిన నిర్ణయం కాదు, కానీ ఇందాక అనట్లే నేను, కానీ బెనిఫిట్ పొందారు ఢిల్లీ ఎలక్షన్స్. సతీష్ గారు మాకేం ఇంపాక్ట్ చూపించలేదు గత ఎన్నికలప్పుడు. ఇందాక మన రవి గారు ఒక మాట ఏమన్నారు, 3 సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈసారి ఓడిపోతే అదేం బ్రహ్మాండం బద్దలైపోదు, భూమి బద్దలు కాదని చెప్పింది. అట్లనే మేము కూడా 3 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కొంత వెనుకబడ్డాము, దాంట్లో భూమి ఏం బద్దలు కాలేదు కదా. బీజేపీ 3 సార్లు మళ్ళీ మేము ఏం ఓడిపోలేదు సార్, సీట్లు తగ్గినాయి మాకు. ఇప్పుడు 3 సార్లు ఎన్నికలప్పుడు సార్ ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ 2014లో 2019లో 2024లో 3 సార్లు కలుపుకుంటే కూడా ఈసారి మాకు వచ్చిన సీట్ల కంటే తక్కువనే వచ్చింది కదా. మళ్ళీ అదేంది కూటమిలు కట్టి అన్ని పార్టీలను ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడికక్కడ వాళ్ళతో అండర్స్టాండింగ్ చేసుకొని పోటీ చేసినా కూడా 3 సందర్భాలలో సతీష్ గారు మీరు కొద్దిగా వినండి, 2014, 2019, 2024 3 సార్వత్రిక ఎన్నికలలో కలిపి వచ్చినటువంటి ప్యూర్లీ అగ్రీ. ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చింది గత 3 ఎలక్షన్స్. ఇవన్నీ అర్థం లేని పోలికలు. డీసెన్సీ పాటించాలి కదా, ఉండొచ్చు. డీసెన్సీ పాటించాలి. ఓకే మాకు లేదు, ఓకే లేదు. ఇట్ ఈస్ ఇండిసెంట్. ఓకే ఐఎమ్ ఇండిసెంట్, ఒప్పుకుంటు, నాకేం ఇబ్బంది లేదు. నేను చెప్పేది ఏంటంటే అర్థం లేని మాటను ఎందుకన్నానంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక 84లో 400 సీట్లు వచ్చాయి ఉదాహరణకు. అప్పటి వరకు మొత్తం ఎన్నికల్లో బీజేపీకి వచ్చినవన్నీ, జనసంఘకి వచ్చినవన్నీ కాంగ్రెస్కి వచ్చాయి కాబట్టి మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్ గొప్పదంటే కుదరదు. ఏ ఎన్నిక జరుగుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అసలు అంత భేషజాలకు వెళ్ళిపోయి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కొంత ఉపయోగం జరుగుతుందంటే అసలు లేనే లేదు, దాని గురించి ఏమి లేదు అనాల్సినంత అవసరం ఏం లేదు. మధ్యతరగతిని మళ్ళీ ఆకట్టుకోవాల్సిన అవసరాన్ని బీజేపీ గుర్తించింది. వాళ్ళ భాషలో మీరు చూసినా అది మంచి లక్షణమే, ఏదో కొంత చేస్తే. కానీ ఖచ్చితంగా దేశంలో తీవ్రమైన పోరాటం జరుగుతుంది. ఇన్ని కూటమి లేదని నేనే మీకు చెప్పే వేదిక అది. ఒక విశాలంగా అటువంటి దాంతోనే కదా ప్రభుత్వాలు ఏర్పడినాయి. అందువల్ల చూద్దాం ఫలితాలు. ఇవి ఎగ్జిట్ పోల్స్ మరి ఎక్సెసివ్గా ఉత్సాహపడిపోయి అంత కావాల్సిన అవసరం లేదు. మనం చూడొచ్చు, పాసిబిలిటీ ఉంది. నాకు 30 సెకండ్స్ నేనే ఎక్కువ మాట్లాడాను. ఇవి ఎగ్జిట్ పోల్సే కాబట్టి మీరు కూడా అంత నిరాశ ఇవే అర్థం లేని కామెంట్స్. ఓడిపోతే కూడా ఏం లేదు. ఋషులు
అహంకారము థ్యాంక్ యూ ఉండదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఓకే ఆమె మహర్షులు రైట్ రైట్ మహర్షులు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ మేము దైవాంశ రైట్ మేము దైవాంశ థ్యాంక్ యూ రవి గారు మేము దైవాంశ మనం చూస్తున్నాం ఢిల్లీ ఎన్నికకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఉందని మెజార్టీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అది నిజం కాబోతుంది భారతీయ జనతా పార్టీ ఉంటుంది. బట్ 2-3 సంస్థలు ఆప్కి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అది కూడా నిజం కావచ్చు. ఎగ్జిట్ పోల్ సంస్థలు ఎగ్జాక్ట్గా ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్న అంశాన్ని అటు తెలకపల్లి రవి గారు తెర ముందుకు తెస్తున్నారు. ఏదేమైనా ఆ ఢిల్లీ ఎన్నిక అనేది ఈసారి చాలా కీలకం. 6 సార్లు నుంచి 6 టర్మ్స్ నుంచి ఎదురు చూస్తున్న భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి ఒక పండగ లాంటిది అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. దాని ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ మరింత విస్తరణకు, అలాగే 2024 ఎన్నికల్లో కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఒక స్కోప్ అవుతుంది అనేది మాత్రం క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ ఫిగర్ అందుకోనప్పటికీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న భారతీయ జనతా పార్టీ అటు హర్యానా, మహారాష్ట్ర నిలబెట్టుకుంది. ఇప్పుడు ఢిల్లీ కనుక నిలబెట్టుకుంటే రియల్లీ దాని ఇంపాక్ట్ రాబోతున్న ఎన్నికలపై ఉండబోతుంది అంటున్నారు. వాళ్ళు కేజ్రీవాల్ ఓడిపోతే ఇమీడియట్గా వచ్చే ఇంపాక్ట్ లేకపోయినా అటు తర్వాత కేజ్రీవాల్ ప్రయాణం కానీ అలాగే ఇండియా కూటమి ప్రయాణం కానీ ఏ విధంగా ఉంటుందనేది భవిష్యత్తులో మనకు సమాధానం దొరకబోతోంది. ఇది